ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. కర్కాట రాశి మిత్రులారా, ఫిబ్రవరి 15 వరకు ఎలా ఉండబోతుందో చంద్రగోచార రీత్యా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ 15 రోజుల పాటు మీ వివాహ జీవితము, కుటుంబ జీవితము, ఆర్థిక స్థితి, ఆధ్యాత్మిక ప్రయాణము మీద ఈ యొక్క గ్రహ ప్రభావం చాలా స్పష్టంగా ఉండబోతుంది. పరిశీలన చేస్తే కనుక సప్తమ స్థానంలో మకర రాశిలో 7వ ఇంట్లో సూర్యభగవానుడు, కుజుడు, శుక్ర భగవానుడు కలిసి ఉండడంతో ఇల్లు, వివాహం, భాగస్వామ్యం, ప్రజా సంబంధాలకు సంబంధించిన అటువంటి రాశి అన్నమాట. ముఖ్యంగా సూర్యభగవానుడు సప్తమ స్థితి వల్ల జీవిత భాగస్వామ్యంలో ఈగో సమస్యలు, ఆధిపత్య ధోరణులు మీకు స్పష్టంగా కనిపించవచ్చును. కుజుడు, మంగళుడు మాటల్లో కఠినత్వము, చిన్న విషయాలకే వాదనలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మరి అదే సమయంలో శుక్ర భగవానుడు అక్కడ కొనసాగుతుండడంతో అదే సమయంలో మీకు ఆకస్మిక ప్రేమ, ఆకర్షణ, శారీరక ఆనందం కూడా మీకు బలంగా ప్రసాదిస్తాడు శుక్ర భగవానుడు. మరి చక్కటి చిన్న సూచన ఏమిటంటే అహంకారం కొద్దిగా తగ్గించుకొని మాటల్లో నెమ్మదిగా మీరు ఉండగలిగితే కనుక వివాహ జీవితం మరింత బలపడుతుంది. వ్యాపార భాగస్వామ్యంలో కూడా మీకు చాలా కలిసి వస్తుంది. మరి 8వ స్థానంలో కుంభరాశిలో రాహువు, బుధ సంచారం కొనసాగుతుండడంతో ఆకస్మిక మార్పులు, రహస్యాలు, రుణాలు, పరిశోధనల మీద ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా రాహువు 8వ స్థానంలో ఉండడం వల్ల ఊహించినటువంటి మార్పులు, అకస్మాత్తుగా లాభాలు లేదా నష్టాలు సంభవించవచ్చు. బుధ భగవానుడు తెలివితేటలు, మాటల ద్వారా సమస్యలను పరిష్కరించే శక్తిని ప్రసాదిస్తాడు. ఈ ఇద్దరి కలయికల వల్ల ఏం సంభవిస్తుంది? రహస్యంగా ఉన్న విషయాలు బయటికి రావచ్చును. ఆకస్మికంగా మార్పులు కూడా సంభవించవచ్చును. ఇన్సూరెన్సు, రీసెర్చ్, ఆన్లైన్ పనులు, టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి చక్కటి లాభాలు కలుగుతాయి. కానీ షార్ట్కట్ మార్గాలు వెతికితే కనుక చాలా ప్రమాదకరం. ఇక్కడ చిన్న సూచన, సలహా ఏమిటంటే ప్రతి నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఇతరులతో కూడా సంప్రదించండి. మరి 9వ స్థానంలో శని భగవానుడు మీనరాశిలో 9వ ఇల్లు అంటే ఏమిటండి? భాగ్యం, తండ్రి, గురువులకు సంబంధించినటువంటి స్థానంలో శని భగవానుడు మీకు ప్రసాదిస్తున్నటువంటి యొక్క శని భగవానికి ఉండడం వల్ల అదృష్టం ఆలస్యంగా కలిసి వస్తుంది, అయినా పకడ్బందీగా ఉంటుంది. తండ్రితో లేదా గురువుతో అభిప్రాయ భేదాలు రావచ్చును. కొద్దిగా జాగ్రత్త పడండి. శని ఎప్పుడు కష్టపడితే కానీ ఎదిగే వారికి శాశ్వత ఫలితాలు ఇవ్వలేడు. ఓపికగా, నియమంగా కృషి చేస్తే కనుక విదేశీ అవకాశాలు మీకు చాలా చక్కగా కలిసి వస్తాయి. ఉన్నత విద్య మీకు కలిసి వస్తుంది. ప్రభుత్వ సంబంధిత పనులలో ఫలితం కూడా మీకు తప్పకుండా కలిసి వస్తుంది. భాగ్యస్థానంలో అంటే 12వ స్థానంలో, భాగ్యంగా 12th హౌస్, ద్వాదశ స్థానంలో బృహస్పతి సంచారం వల్ల విదేశాలు, ఖర్చులు, మోక్షం, ఆధ్యాత్మికమైన స్థానం అన్నమాట. గురు భగవానుడు ఇక్కడ ఉండడం వల్ల చాలా శుభసూచకము. విదేశీ ప్రయాణాలు, విదేశీ ఆదాయ అవకాశాలు మీకు స్పష్టంగా కలిసి వస్తాయి. ధ్యానం, పూజ, సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇది మీకు మానసిక శాంతిని ప్రసాదిస్తుంది. జీవితంపై లోతైన అవగాహన కల్పిస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే వారికి గొప్ప అవకాశం కలిగిస్తాడు. వ్యయస్థానంలో బృహస్పతి మిథున రాశిలో. మొత్తం ఫలితంగా కర్కాట రాశి వారికి మనం పరిశీలన చేస్తే సంబంధాలతో జాగ్రత్త అవసరము. ఆకస్మికంగా మార్పులు ఏవైనా సంభవించవచ్చు, భయపడకండి. కష్టపడితే ఆలస్యంగా అయినా ఫలితం గొప్పగా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గం మీకు శక్తిని ఇస్తుంది. శాంతిగా, నమ్మకంతో ముందుకెళ్తే కనుక ఈ కాలం మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్తుంది. కర్కాట రాశి మిత్రులారా, ఈ గ్రహయోగాలు సరిగ్గా మీకు ఉపయోగించుకుంటే కనుక మీ జీవితంలో అద్భుతమైన మార్పులు తప్పకుండా కలుగుతాయి. మేము చెప్పిన సూచనలు తప్పకుండా పాటించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే కనుక మీరు లైక్ చేయండి. కర్కాట రాశిగా ఉన్న మీ మిత్రులందరూ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి జ్యోతిష విశ్లేషణ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.